మాదాపూర్లోని ఫిజిక్స్ వాలా కాలేజీ హాస్టల్లో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. గత నెల రోజులుగా ఫుడ్ పాయిజన్ అయినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులు ఇప్పటికే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారని, కానీ ఫిజిక్స్ వాలా కాలేజీ యాజమాన్యం మాత్రం విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఫిజిక్స్ వాలా కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయిందన్న విషయం తెలుసుకున్న నవ తెలంగాణ విద్యార్థి సంఘం నాయకులు మాదాపూర్లోని హాస్టల్ క్యాంపస్ ఎదుట ఆందోళనకు దిగారు. గత నెలలో వీరేందర్ అనే విద్యార్థి ఫుడ్ పాయిజన్ తో మృతి చెందాడని విద్యార్థులు తెలిపారు. కాలేజీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మాదాపూర్లోని ఫిజిక్స్ వాలా కాలేజ్ హాస్టల్లో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. గత నెల రోజులుగా ఫుడ్ పాయిజన్ అయినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులు ఇప్పటికే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారని, కానీ ఫిజిక్స్ వాలా కాలేజీ యాజమాన్యం మాత్రం విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఫిజిక్స్ వాలా కాలేజ్లో ఫుడ్ పాయిజన్ అయిందన్న విషయం తెలుసుకున్న నవ తెలంగాణ విద్యార్థి సంఘం నాయకులు మాదాపూర్లోని హాస్టల్ క్యాంపస్ ఎదుట ఆందోళనకు దిగారు. గత నెలలో వీరేందర్ అనే విద్యార్థి ఫుడ్ పాయిజన్ తో మృతి చెందాడని విద్యార్థులు తెలిపారు. కాలేజ్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఫుడ్ కొంచెం ప్రాబ్లం ఉంది. హాస్టల్ రూమ్స్ లో క్లీన్నెస్ ఉండదు. వాటర్ ట్యాంకర్స్ లో మస్కిటోస్ ఉండడము, కాక్రోచెస్ ఉంటాయి. ఇలా ఫుడ్ లో ఇన్సెక్ట్స్, పశువుల దంతాలు వస్తున్నాయి. నాకు 1 వీక్ నుంచి ఫీవర్ ఉంది. లాస్ట్ రక్షాబంధన్ కన్నా ముందు 2 విద్యార్థులు చనిపోయినారు. ఇట్లానే ఒకరేమో సూసైడ్, ఇంకోటేమో డెంగ్యూ వల్ల. ఇది అదే ఇంకా హాస్టల్లో దోమలు కూడా వస్తాయి. కార్యమన్నారంటే మేము చేస్తాం ఈరోజు చేస్తాం, రేపు చేస్తామని చెప్పారు, కానీ అంత సీరియస్ గా ఏం తీసుకోలేదు. నార్మల్ గా మేము స్టార్టింగ్ కాలేజ్ కి అడ్మిషన్ వచ్చినప్పుడు కూడా మాకు కాలేజ్ చూపించింది వేరే, ఇక్కడ ఉన్నది వేరే కాలేజ్. ఇంకా మేము మళ్ళీ ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మేము పోయి చూసిన తర్వాత మాకు వద్దని చెప్పినా కూడా వాళ్ళు ఏం చేసిరంటే మళ్ళీ ఒకవేళ మీకు నచ్చకపోతే టీసీ ఇచ్చి పంపించేస్తాం, కానీ ఇది మాత్రం చేంజ్ కాదని చెప్పి ర్యాష్ గా మాట్లాడారు మాతోటి. మేము నార్మల్ రిక్వెస్ట్ చేసినాం. ఆ రోజు మొత్తం మాట్లాడినా కూడా వాళ్ళు మాకు ఏమన్నారంటే, కాలేజ్ అయితే హాస్టల్ అయితే ఇది ఉంటుంది, కానీ మీరు ఏమన్నా వేసుకున్నట్లు అనుకుంటున్నారు. నార్మల్ ఫుడ్ కూడా మంచిగా రాదు, ఏం మంచిగా రాదు. హాస్టల్ రూమ్స్ కూడా అన్ని నీట్నెస్ మెయింటైన్ చేయరు వీళ్ళు. మొత్తం దోమలు ఉంటాయి. దానివల్ల అందరికీ నార్మల్ గా జ్వరాలు వస్తున్నాయి, టైఫాయిడ్ వచ్చింది. ఫుడ్ లో కూడా పురుగు వచ్చి చూపించినా కూడా నైట్ 10-11 వరకు వేసిరు, అప్పుడు మాకు ఫుడ్ వచ్చింది. నార్మల్ ఇక్కడ ఏం ఫుడ్ కూడా అంత హైజీనిక్ ఉండదు. ఇక్కడ ఫుడ్ పెరుగు కూడా ఉంటుంది. నార్మల్ అలా పెరుగు కూడా ఓపెన్ చేసి పెడతారు వాళ్ళు. పెరుగుని అంటే హైజీనిక్ ఉండదు, ఏముండదు. కవరింగ్ కూడా ఏముండదు దానికి. నార్మల్ అంతే ఉంటుంది పెరుగు, అట్లా అన్ని అంతే ఉంటాయి. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, నెల రోజులుగా ఫుడ్ పాయిజన్ జరిగిందని తెలుస్తున్న విషయమే ఇప్పటి వరకు ఎందుకు బయటకు రాలేదు? దీనికి సంబంధించి యాజమాన్యం ఏం చెప్తోంది? ఇక మాదాపూర్లోని ఫిజిక్స్ వాలా కాలేజ్ లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నెల రోజుల క్రితం నుంచి కూడా ఫుడ్ పాయిజన్ అయినా కాలేజీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి విద్యార్థులు కూడా పూర్తిగా ఆందోళన చేస్తున్నారు. అయితే ఆగస్టు 13న సెకండ్ ఇయర్ విద్యార్థి వీరేందర్ అనే ఒక వ్యక్తికి ఫుడ్ పాయిజన్ అయ్యే వాంతులు, విరోచనాలు కూడా అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు. అయితే దీంతో ఈ యొక్క విషయాన్ని మాత్రము చాలా గోప్యంగా ఉంచారు. ఇక మహారాష్ట్ర విద్యార్థి వీరేందర్ గా పోలీసులు గుర్తించారు. అయితే మరొక విద్యార్థి సైతం కూడా దీనికి సంబంధించి కొంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక విద్యార్థి కూడా సూసైడ్ నోట్ కూడా రాసి చనిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ సంబంధించిన దాంట్లో పూర్తిగా దీనికి సంబంధించి జంతువుల దంతాలు కూడా వచ్చినా కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే వెంటనే చర్యలు తీసుకోవాలి, కాలేజీ యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విద్యార్థుల సంఘాలు కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఆందోళన చేపట్టారు. అయితే ఒక రోజు వండిన ఆహారం మరో రోజు పెట్టడం దీనికి సంబంధించి పూర్తిగా ఇలా విద్యార్థులు చనిపోయిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే కాలేజీ యాజమాన్యం కేవలం డబ్బుల గురించి ఆలోచిస్తుంది, కానీ
విద్యార్థులకు సంబంధించిన ఆరోగ్యం కావచ్చు, మరి భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఒక ఫిజిక్స్ వాళ్ళ కాలేజ్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.